గుడ్ మార్నింగ్ పెనాంగ్. ఈరోజు పెనాంగ్ నుంచి లంకావి వెళ్తున్నా. లంకావి వెళ్ళి ఈరోజు లంకావి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి టుమారో మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది కొలంపూర్ నుంచి డైరెక్ట్ ఆస్ట్రేలియా. సో ఈ వన్ డే లంకావి ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన, అదొకటి కవర్ చేయలేదు. సో అదొకటి కవర్ చేస్తే ఓ పని అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు పెనాంగ్ నుంచి లంకావి వెళ్తున్నా, పెర్రీలో వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక ఫ్రెండ్ కూడా వస్తుంది, ఇరానీ గర్ల్. అమ్మ నేను కలిసి వెళ్తున్నాం. ఆమె 20కి కంబోడియా వెళ్ళిపోయింది, నేను 18కి ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. సో ఇప్పుడు అక్కడికి అమ్మాయి ఉన్న లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఇద్దరం కలిసి పెర్రీ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. చేసిన హోటల్ ఫ్రంట్ సైడ్ అది ఎంట్రన్స్. ఫ్రెండ్ లొకేషన్కి వచ్చేసిన. సో ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి లంకావికి వెళ్తాం. సో 6 అని చెప్పింది గేట్ నెంబర్, చూడాలి. ఐ థింక్ నెంబర్ 6. ఐ థింక్ ఇది వచ్చేసి ఇలా హోటల్. నేను వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్. ఈ అమ్మాయి మా ఫ్రెండ్, ఈమెతోనే లంకావి వెళ్తున్నా. హలో నేతా, పంజాబీ గర్ల్. ఇక్కడ నుంచి ఫెర్రీలో వెళ్తున్నాం. అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకో ఫెర్రీ ఎక్కాలి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్ తీసుకుని ఇంకో పెర్రీ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి లంకావికి పెర్రీ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి జార్జ్ టౌన్ నుంచి పెనాంగ్ వచ్చిన. పెనాంగ్ నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రైన్ తీసుకుని మళ్ళీ అలోస్థితార్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఫెర్రీ తీసుకుని లంకావి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి అలో స్టేషన్లో ఉన్నా. ఇక్కడ నుంచి మళ్ళీ 2 hours జర్నీ చేయాలి, పెర్రీ జర్నీ.
ఇక్కడ నుంచి ట్యాక్సీ తీసుకుని ఫెర్రీ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫెర్రీ ఎక్కితే లంకావి. బట్ ఒక ఫెర్రీ మిస్ అయింది, నెక్స్ట్ ఫెర్రీ చూడాలి. ఒక ఫెర్రీ మిస్ అయింది, ఇక వెళ్ళడానికి మ్యాక్సిమం 6 PM అవుతుంది. అప్పుడు చూడడానికి ఏముంటాయో ఏముండదు తెలియదు. వన్ డేలో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ ఒక ట్రైన్ మిస్ అయింది, ఒక ఫెర్రీ మిస్ అయింది. నెక్స్ట్ 4 o'clock ఉంది ఫెర్రీ, 2 hours టైం పడుతుంది సార్. సో వెళ్ళడానికి లంకావి 6 అవుతుంది. ఆ తర్వాత ఇక మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అనుకుంటాయి ఈరోజు. ఆఫ్టర్ 6 తర్వాత ఇక చూడాలి. నైట్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేయాలి, మార్నింగ్ లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. డే ట్రిప్ అంతా వేస్ట్ అయింది. చూద్దాం అక్కడ లంకావి ఏమన్నా దొరుకుతుంటారు. ఫెర్రీ 4 o'clock ఉంది కదా, స్టార్ట్ అయింది బోర్డింగ్. సో ఇక్కడ నుంచి 2 hours లంకావి అంత బిస్కెట్ అయింది. నేను వెళ్ళడానికి 6 అవుతుంది, అప్పటికి అన్నీ క్లోజ్ అవుతాయి నాకు తెలిసి. ఎంట్రన్స్ అక్కడ ఉంది ఫెర్రీ. Selamat datang kepada semua penumpang. Mohon perhatian, ini adalah video Welcome to Langkawi. The eagle statue is here. Welcome to Langkawi. ఇక్కడ నుంచి గ్రాబ్ తీసుకుని మళ్ళీ పోవాలి. హోటల్ బుక్ చేసుకోవాలి, వెళ్ళి చూసుకోవాలి ఏమన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్. దెన్ నైట్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలి, పొద్దున్న కేఎల్కి పోయి మళ్ళీ. ఇది వచ్చేసి మా హోటల్. పర్ డే వచ్చేసి 60 ringgits, అంటే దగ్గర 21 Australian dollars. Yeah, 21 Australian dollars. Yeah, పైన కూడా ఉంది, బట్ మంచిగా ఉంది. నా బ్యాగ్ ఆడ ఉంది, జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఇది వచ్చేసి నా రూము, 2 సింగిల్ బెడ్స్, ఏసీ వచ్చేసి 21 Australian dollars, అంటే దగ్గర 1200, 1200. మంచిగా ఉంది రూమ్. టీవీ అంటే వేస్ట్. 2 వాటర్ బాటిల్ ఇచ్చిండు, కాఫీకి అది ఇచ్చిండు, వాటర్ హీటర్ అంతే. వాటర్ సైడ్ ఇట్లా ఉంది వ్యూ, మంచిగా. బేసిక్గా ఏమైందంటే ఈరోజు మార్నింగ్ 9కి బయలుదేరిన.
ట్రైన్ మిస్ అయింది. సో అక్కడ 2 hours లేట్ అయింది. మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయినందుకు ఫెర్రీ మిస్ అయింది. ఆ ఫెర్రీ మిస్ అయినందుకు మొత్తం 4 hours లాస్ అయింది. సో నేను ఇక్కడికి వచ్చినప్పట్లో ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయినాయి ఈ లంకావీలో. సో ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. సో మేబీ టుమారో మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ ఎక్కి కోలాలంపూర్ వెళ్ళి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడే. వచ్చిన అంతే లంకావీకి. కానీ ఆ స్కై బీచ్ ఒకటి ఉంటుంది, బిల్లాలో ఉంటుంది కదా, అది చూద్దామని వచ్చిన. కానీ వీలు కాలేదు. మళ్ళీ ఎప్పుడైనా పని మీద వస్తే మళ్ళీ అప్పుడు చూడాలి. అదన్నమాట. ఇప్పుడు నైట్ మార్కెట్కి వెళ్ళి ఏమన్నా ఉంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళా బ్యాక్ టు హోటల్, దెన్ పడుకుని పొద్దున్న లేసి ఉరుకుడే. మళ్ళీ నెక్స్ట్ కంట్రీ ఆఫ్టర్ 3 months తర్వాత అది సౌత్ కొరియా, బ్రెజిల్, ఆ రెండిట్లో ఒకటి. ఇంకేమన్నా ఆఫర్లు వస్తే ఆ కంట్రీ వెళ్ళిపోతా, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ అయితే ఈ 2 కంట్రీలు ఫిక్స్ అయినా, సౌత్ కొరియా, బ్రెజిల్. నేను ఫ్లైట్ టికెట్స్ ఆఫర్స్ వస్తే వేరే కంట్రీకి కూడా వెళ్ళచ్చు. ఈరానీ అమ్మాయి అని చెప్పిన కదా, ఆ అమ్మాయి ఇండియా 4 times వచ్చింది. నేను తిరగని ప్లేసెస్ కూడా తిరిగింది. రాజస్థాన్, ఢిల్లీ, మొత్తం అన్నీ తిరిగింది. అగో మేడం గారు వస్తున్నారు. ఎట్లా రాను. స్లిప్పర్స్, టీ-షర్ట్స్, హోటల్. సో మేమున్న హోటల్ కాంచి ట్యాక్సీ తీసుకుని ఒక 30 minutes డ్రైవ్ ఇక్కడికి వచ్చినాం. ఇది వచ్చేసి ఎల్లో బీచ్ సైడ్ రిసార్ట్ ఆర్ పబ్. సో ఇక్కడికి వచ్చి డిన్నర్ చేసేసి ఇక్కడ కొంచెం అటు ఇటు ఎక్స్ప్లోర్ చేసేసి బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ నాకు వీలైతే ఏమన్నా చూస్తా, లేకపోతే బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. సో ఈరోజు ఇక్కడ లైట్ షో ఉందంట, అవి చేస్తున్నారు కదా అది. సో ఇక్కడున్న రెస్టారెంట్స్, పబ్స్ అన్నిట్లు కలిపి వాళ్ళు పెట్టినట్టున్నారు. సో వాళ్ళు చాలాసేపటి నుంచి వాళ్ళు అట్లా చేస్తూనే ఉన్నారు. స్టిల్ 1 hour నుంచి ఇంకా ఎండింగ్కి వచ్చినట్టుంది. ఇది అయిపోయినాక మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. Friday!